గత ఏడాది ఏకంగా 6 సినిమాలతోని ప్రేక్షకుల ముందుకు వచ్చిన మీనాక్షి చౌదరి ఇక అదే ఏడాదిలో వచ్చిన దుల్కర్ సల్మాన్ సరసన నటించిన లక్కీ భాస్కర్ సూపర్ డూపర్ విజయవంతమైంది. ఇక మళ్ళీ కొత్త సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకలక వచ్చి గిట్ల పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక మీనాక్షి చౌదరి జీవితంలోనే సంక్రాంతికి వస్తున్న సినిమా అతిపెద్ద విజయవంతమైన సినిమా అని చెప్పుకోవచ్చు. అయితే అందులో పోలీస్ ఆఫీసరు పాత్రలా ఆకట్టుకున్నది. ఇక మరోపక్క ఇక ఆ పాత్రకు తగ్గట్టుగా ఏవైతే అన్ని అంశాలు చక్కగా చూపించి అందరినీ మెప్పించింది. ఓవైపు గరంగా ఓవైపు కామెడీ వైపుగా. అయితే దీన్ని బట్టి చూస్తుంటే సంక్రాంతికి వస్తున్నాము బ్లాక్ బస్టర్ కావడంతో మీనాక్షి చౌదరి తెలుగులో మంచి అవకాశాలు తీసుకొని సినిమాలు వేసే అవకాశాలు ఇట్లా ఎక్కువనే ఉన్నాయి అని అంటున్నారు. ఇక మీనాక్షి మంచి బొట్టు పొడవు ఇక మంచి ఆమె ఆకారము ఇక అందంతో పాటుగా ఉన్నది కాబట్టి ఆమె వెంటనే తెలుగులో ఖచ్చితంగా సినిమాలు వేసే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. గది గిట్లా ఇప్పటికే నవీన్ పోలిశెట్టితోని ఓ సినిమా చేస్తున్నది. ముందుగా యువ హీరోలతో గిట్లా నటించే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇక అయితే మీనాక్షి చౌదరి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా హీరోయిన్ అనుష్క గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిందంట. ఇక అక్కడ ఉన్న యాంకరు ఇక ఈ మధ్యకాలంలో మీకు బాగా నచ్చిన వ్యక్తి ఇక మిమ్మల్ని ఎప్పుడు ప్రభావితం చేసే వ్యక్తి ఎవరు అనంటే దానికి సమాధానంగా మీనాక్షి చౌదరి వెంటనే అస్సలు తడుముకోకుండా గిట్లా నాకు అనుష్క అంటే చాలా ఇష్టం అని అన్నదంట. ఇక ఆమె ఎంత పెద్ద స్టార్ అయినా సరే కానీ ఆమె అంతే సాధారణంగా ఉంటుంది అని అన్నదంట. ఇక ఆమెను నేను ఎప్పటికీ ఆదర్శంగా ఆమెనే తీసుకుంటాను అని అన్నదంట. అయితే అనుష్క గారంటే నాకు ఎందుకు ఇష్టం అంటే ఆమె ఒక అద్భుతమైన వ్యక్తి. ఇక ఆమె వ్యక్తిగాను అసలు ఎందరికో ఆదర్శప్రాయము. ఆమె ప్రతి ఒక్కరిని ఎంతో గౌరవిస్తుంది, ప్రతి ఒక్కరిని మర్యాద పూర్వకంగా ఆమె నడుచుకుంటుంది. అందుకే ఆమె వ్యక్తిగా నాకు చాలా ఇష్టం అని మీనాక్షి చౌదరి వెల్లడించిందంట. మీలా అనుష్క అభిమానులు ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోరి. అట్లనే అనుష్క నటించిన ఇప్పటి వరకు చిత్రాలలో మీకు మంచిగా ప్రభావితం చేసిన చిత్రం ఏందనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటారు, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.